నమస్తే. ఇప్పుడు ముహూర్తాల టైం, తర్వాత గృహప్రవేశాలు ఇవన్నీ కూడా ముహూర్తాల టైం. ఇప్పుడు చాలా మంచి టైం ఉంది, అప్ టు నవంబర్ వరకు. ఇప్పుడు జనరల్గా అందరూ ముహూర్తము జ్యోతిష్య ప్రకారంగా చూపించుకుంటారు. ఎస్, కరెక్ట్. జ్యోతిష్యము తల్లి లాంటిది. జ్యోతిష్యం ప్రకారంగా అంటే ఎవరైతే అంటే మ్యారేజ్ అయితే వధువరుల యొక్క నక్షత్రాలకి తగ్గట్టుగా ముహూర్తం పెడతాం. ఆ ముహూర్తంతో పాటు చిన్న చిట్కా, న్యూమరాలజీ కూడా. ఇప్పుడు అందరికీ న్యూమరాలజీ తెలుసు. అది కాక నేను న్యూమరాలజీలో ఒక 440 పేజీలతో బుక్ రాశాను. దీంట్లో వివాహ తేదీలు అనే ఒక చాప్టర్ రాశాను. అది వివాహ తేదీలకే కాదు, అన్నిటికీ కూడా పనిచేస్తుంది. అందువల్ల మీరు వివాహ జ్యోతిష ప్రకారంగా లగ్నంతో పాటుగా మీకు అనువైన డేట్స్లో మ్యారేజ్ చేసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కొన్ని డేటుల్లో మ్యారేజ్ చేసుకోవటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మెంటల్లీ రిటార్డెడ్, ఇప్పుడు హ్యాండీకా ఇలా పిల్లలు పుడుతున్నారు. అది కూడా లగ్నం మీదే ఆధారపడి ఉంటుంది. అది ఆ మ్యారేజ్ డేట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత కొంతమందికి సంతానం కలగటం లేదు, అది కూడా మ్యారేజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి అంటే ఇద్దరు అమ్మాయిలు కలుగుతారు, అది కూడా మ్యారేజ్ డేట్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే అమ్మాయిలు పుడితే తప్పేం కాదు, కాకపోతే అంటే వంశ వృద్ధి, కొడుకు అనేవాడు ఉంటే కొడుకులు ఉంటే వాళ్ళు వంశ వృద్ధి అవుతుంది. అది అలా చూసుకోగలిగితే అది కూడా మ్యారేజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు మ్యారేజ్ డేట్ మీరు ముహూర్తంతో పాటుగా అంటే రాశిలోనే చూస్తారండి. నవాంశ, ఆ లగ్నానికి నవాంశ కూడా ఉండి నవాంశ లగ్నం కూడా చూసుకోవాలి. నాకు ఈ మధ్యన చాలా వస్తుంటాయి నా దగ్గరికి. దాంట్లో ఎవరు నవాంశ లగ్నం చూడటం లేదు. ప్లీజ్, మనకి ఇది నవాంశ లగ్నం ఎలా చూస్తారో నవాంశ లగ్నం కూడా చూడండి. దాంతోపాటు ఇద్దరికి వధువరులు ఇద్దరికి సరిపడ్డ మ్యారేజ్ డేట్ చేయండి. అలాగే గృహప్రవేశం కూడా మంచి డేటులో చేయండి. అది కొన్ని డేటుల్లో చేయటం వల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. కొన్ని గృహప్రవేశాలు కొన్ని డేటుల్లో చేయటం వల్ల ఆరోగ్య సమస్య తలెత్తుతాయి. ఇవన్నీ కూడా మ్యారేజ్ డే అది ముహూర్తం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ముహూర్తాన్ని ఏదో ఒక 5-10 నిమిషాలు కాకుండా జాగ్రత్తగా టైం తీసుకొని ఒక 1 అవర్ తీసుకోండి. ఎందుకంటే ఒక జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు తొందర ఎందుకు? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు 1 గంట 2 గంటలు చేసి జాగ్రత్తగా పరిశీలించి మీరు చేసే ధ్యానం మీద కూడా బాగా ధ్యానం చేయాలి. వీటికి ఆధ్యాత్మికత చాలా ముఖ్యం. దాంతోపాటుగా లింక్ చేసి ముహూర్తాలు పెట్టండి, చాలా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.